ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి రొయ్యల కూర అండి. మామూలుగా అయితే నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, కానీ మా ఆయన రొయ్యలు తీసుకొచ్చిండు. కానీ తప్పదుగా చేయాలి కదా. ఇంత ముందుకు నేను రొయ్యల కూర చేసినప్పుడు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాండి, కానీ ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఎలా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో మొత్తం చూపిస్తున్నానండి, మీరు చూడండి. ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేయండి. రొయ్యల కూరకు ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, కొంచెం పట్ట, లవంగాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. బిర్యానీ ఆకు వేయడం వల్ల రొయ్యల కూర చాలా బాగుంటుందండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేయిస్తుంటేనే మంచిగా ఉల్లిగడ్డ కూడా బాగా ఏగుతుందండి. ఉల్లిగడ్డ ఏగడం వలన మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం 5 నిమిషాలు అటు ఇటు కలపండి. ఎందుకంటే అల్లం పేస్ట్ నూనెలో వేయడం వలన పచ్చివాసన అనేది పోతుందండి. తర్వాత రొయ్యలను కూడా అందులో వేసి అటు ఇటు కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. అలా ఉంచడం వలన రొయ్యలన్నీ నూనెలోనే బాగా ఉడికి అసలు రొయ్యల వాసన అనేదే రాదు. మా పిల్లలకి రొయ్యల కూర అంటే చాలా చాలా ఇష్టమండి. ఎప్పుడైనా సండే వస్తే ఫస్ట్ రొయ్యల కూరనే ప్రిఫర్ చేస్తారండి. నేను కూడా రొయ్యల కూర చాలా చాలా బాగా చేస్తానండి. తర్వాత కొంచెం కారం, మనం ఆల్రెడీ లవంగాలు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టి అటు ఇటు కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయండి. మంచిగా నూనెలోనే మళ్ళీ కారం వేసాం కదండి, మంచిగా కారంలో ఉడుకుతుందండి. మంచిగా రొయ్యలకు అంతా కారం పట్టి ఒక నూనె తేలేంత వరకు ఉంచి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపి కొన్ని వాటర్ పోయండి. ఎక్కువ వాటర్ పోయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే ఎక్కువ పోస్తే ఇలా నీళ్ళగా అయిపోతుంది. కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. మంటను తక్కువగా ఉంచి మూత పెట్టి వదిలేయండి. తర్వాత మూత తీసి చూడండి, నిజంగా అసలు ఆ వాసన చూసేనే రొయ్యల కూర ఎంత టేస్ట్గా ఉందండి. మాకు ఈ రొయ్యల కూర ఒక్క పూటకే సరిపోతుందండి, ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.